ఏడాదికి 6,000 కోట్ల ఆదాయం విజయవాడ డివిజన్ ద్వారా వస్తుంది. మరోవైపు రైల్వే శాఖ సప్లై చేసే రైలు నీరు ప్లాంట్ మా విశాఖలోనే ఉంది. మన విజయవాడ డివిజన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే వరద బాధితులకు కనీసం మంచినీరు అందించడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. రైలు నీరు, వాటర్ బాటిల్స్ ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున నేను లేఖ రాసినా కనీసం స్పందన లేదు. ఏడాదికి 6,000 కోట్ల ఆదాయం ఇస్తున్న ప్రజలు ఇంతటి ఘోర విపత్తుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మోదీ సర్కార్ ఇంత కఠినంగా ఎలా ఉంటుంది? కేంద్ర రాష్ట్ర ప్రజల పట్ల ఇంత దారుణ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు ఎందుకు ఇంకా మోదీకి మద్దతిస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ఇది రైల్ నీరు. ఈ బాటిల్ తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది. దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి.